దేవుడి నామం ఇసాకయ్య గారికి వందనాలు. ఒక 5-6 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. అప్పటి నుంచి కూడా చాలా అనారోగ్యంగా ఉన్నా కానీ ఇసాకయ్య గారి ప్రార్థన వల్ల మాకు అనారోగ్యాలను తగ్గినాయండి. నాకు బీపీ అయితే బాగా ఎక్కువగా ఉండి 180/100 ఉండేదండి. అయినప్పటికీ కూడా మరి చాలా తేడాగా ఉన్నా కానీ సీరియస్ అవ్వకుండా మరి ఎప్పుడు ఏ తేడా రాకుండా మరి దేవుడు స్వస్థపరిచారండి అయ్యగారితో చెప్పిన తర్వాత. ఇదో సాక్ష్యం అండి. తర్వాత ఇంట్లో బంగారం పోయిందండి. బంగారం పోయిన తర్వాత అది ఎక్కడ పోయిందో ఎవరైనా పట్టుకెళ్ళిపోయారో మరి ఏమైందో తెలియదు. చానాలు నెల వరకు అలాగే ఉన్నదండి. ఆవిడ ప్రార్థన చేసుకొని ఇసాకయ్య గారికి కూడా చెప్పానండి, దొరుకుద్దన్నారు. ఇంట్లోకి మళ్ళీ నెత్తుక్కుంటే పని ఆవిడ ఇది పట్టుకొచ్చి ఇచ్చిందండి బంగారం. మరి దాన్ని బట్టి కూడా దేవుడికి వందనాలండి. బీపీ వల్ల స్టార్ట్ అయిపోయి తలలోని తేడా వస్తుంది అన్నారండి, బ్రెయిన్ అదిని. మరి ఇసాకయ్య గారు చెప్పానండి, అంతా నార్మల్గా ఉంటుందమ్మా, నీకేం కాదని చెప్పారండి. మళ్ళీ తల స్కానింగ్ చేయించుకుంటే నార్మల్ ఉందండి. అలాగే కిడ్నీలో కొంచెం నొప్పి వచ్చి బాగాలేదండి, అసలు బాగోపోతుంటే మళ్ళీ అలాగే ఇసాకయ్య గారికి మళ్ళీ చెప్పానండి, ఏముండదని చెప్పారండి. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కిడ్నీలో టెస్టులు చేయించి అన్నీ బాగున్నాయి అన్నారండి. అలాగే గర్భసంచి కూడా రిపోర్టు కూడా నార్మల్ వచ్చిందండి. మొన్న నా భర్తకి చాలా సీరియస్ అయిందండి, నైట్ 1 గంటకండి. అయితే దేవుడు కనీసం ఎవరికి చేసే అవకాశం కూడా లేదు, డాక్టర్ చేసే అవకాశం కూడా లేదండి. ఇంకా తైలమే ఇసాకయ్య గారు తైలం తీసుకున్న ముందర అది ప్రార్థన చేసండి. ఆ తైలం అంతా ఒంటికి రాసేసి ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ గుండెలో నొప్పి ఆ సీరియస్ అంతా తీసి మళ్ళీ ఆయన సజీవంగా ఉంచాడండి దేవుడు. అలాగే చాలా రోగాలను బట్టి నన్ను స్వస్థపరిచి ఎంతో సాక్ష్యాలుగా నిలబెట్టుకున్నారని మమ్మల్ని. అందుని బట్టి దేవుడికి వందనాలు.